హాయ్ గైస్, వెల్కమ్ టు కెరీర్ గైడెన్స్. సో ఇవాళ మనం సి ప్రోగ్రామింగ్ ట్యుటోరియల్స్లో ఏం చెప్పుకుంటామంటే డేటా టైప్స్. అసలు డేటా టైప్స్ అంటే ఏంటి, అందులో ఎన్ని రకాల డేటా టైప్స్ ఉన్నాయి, అవి ఎలా అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. సో సి ప్రోగ్రామింగ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉన్నాయి. అందులో బేసిక్గా 4 టైప్స్ అనుకుంటాం. ఒకటి ఇంటిజర్, అండర్ వన్ క్యారెక్టర్, అండ్ నెక్స్ట్ వన్ ఫ్లోటింగ్ పాయింట్లో float తీసుకుంటాం, and next one is double. These are the 4 data types we use in C programming. So first one is character, next one is integer, next one is float, next one is double. సి ప్రోగ్రామ్లో ఈ డేటా టైప్స్ని యూజ్ చేస్తాం. సో మళ్ళీ ఇంటిజర్ని క్లాసిఫై చేసుకున్నాం. ఇంటిజర్ డేటా టైప్లో ఇంట్ అనేది ఒక డేటా టైప్, అండ్ నెక్స్ట్ వన్ ఇంట్లో అగైన్ 2 టైప్స్, సైన్డ్ ఇంట్, ఇంకొకటి అన్సైన్డ్ ఇంట్. సో సైన్డ్ ఇంట్ అంటే ఏంటంటే, సైన్ అంటే మనకు తెలిసినవి ఏంటంటే అది పాజిటివా నెగిటివా అని చెప్పేది సైన్ బట్టి, ప్లస్ ఆర్ మైనస్. సో సైన్డ్ ఇంట్లో మనం బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ వాల్యూస్ తీసుకుంటాం. కానీ అన్సైన్డ్ ఇంట్లో డిఫాల్ట్గా ఓన్లీ పాజిటివ్ వాల్యూసే తీసుకుంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అన్సైన్డ్ ఇంట్లో 100 అనే నెంబర్ తీసుకుంటాం, కానీ మైనస్ వాల్యూస్ ఏమి తీసుకోం. -55 ఆర్ -100 ఆర్ -1 ఇలాంటి వాల్యూస్ ఇందులో యాక్సెప్ట్ చేయం. కానీ సైన్డ్ ఇంట్లో మనం పాజిటివ్ 100 ఆర్ నెగిటివ్ 100 ఇలా పాజిటివ్ వాల్యూస్ నెగిటివ్ వాల్యూస్ రెండింటిని యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ క్యారెక్టర్. సో క్యారెక్టర్ డేటా టైప్లో అన్సైన్డ్ క్యార్ అని ఒకటి ఉంటుంది. అన్సైన్డ్ క్యార్ అంటే ఇట్ టేక్స్ ఓన్లీ పాజిటివ్ వాల్యూస్. సో సైన్డ్ అంటే ఇట్ టేక్స్ బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్, సేమ్ ఇంటిజర్ లాగానే. ఫస్ట్ వన్ అన్సైన్డ్. అన్సైన్డ్ అంటే -127 టు +127 తీసుకుంటుంది. అదే సైన్డ్ అంటే 0 to 127. So this is character data type. And next float. సో ఫ్లోట్కి వెళ్ళే ముందు ఇంటిజర్లో ఇంకో 2 టైప్స్ ఉన్నాయి. ఇంటిజర్కి మనం జనరల్గా ఏం యూజ్ చేసామంటే ఇంట్ డేటా టైప్ యూజ్ చేసాం. కానీ ఇంటికి వాడే వాల్యూస్ చాలా ఇంట్ మనం వాడే వాల్యూస్కి ఎక్కువైపోతుంది అని అనుకుంటే షార్ట్ అనే డేటా టైప్ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ షార్ట్లో 10 అనే వాల్యూ స్టోర్ చేసుకుంటమే కుదురుతుంది అనుకుందాం, కానీ ఇంటికి వచ్చేటప్పటికి 100 వరకు స్టోర్ చేసుకోవచ్చు. సో మనం యూజ్ చేసే వాల్యూ సమ్ 5 ఆర్ 6 అయితే అలాంటి టైంలో మనం షార్ట్ అనే డేటా టైప్ యూజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే షార్ట్కి రేంజ్ తక్కువ కాబట్టి. అండ్ నెక్స్ట్ ఒకవేళ ఇంటిజర్లో స్టోర్ చేసుకునే వాల్యూ పెద్దదైతే, ఇంట్ అనేది అకామిడేట్ చేసుకోలేకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh ఇది ఇంట్లో సరిపోకపోతే అప్పుడు మనం తీసుకునే డేటా టైప్ లాంగ్ ఇంట్. సో లాంగ్ ఇంట్లో మళ్ళీ 2 టైప్స్, సైన్డ్ లాంగ్ ఇంట్, అన్సైన్డ్ లాంగ్ ఇంట్. సో ఇక్కడ కూడా అంతే, సేమ్ సైన్డ్ ఇంట్లో ఎలా ఉందో ఇక్కడ అలాగే పాజిటివ్ నెగిటివ్ తీసుకుంటాం, అన్సైన్డ్లో ఎలా ఉందో ఇక్కడ అలాగే పాజిటివ్ వాల్యూ తీసుకుంటాం. సో నెక్స్ట్ వన్ ఫ్లోట్. సో ఫ్లోట్ డేటా టైప్ని రియల్ నంబర్స్ని స్టోర్ చేసుకుంటాకి యూజ్ చేస్తాం. రియల్ నంబర్స్ అంటే డెసిమల్ వాల్యూస్ 10.253 అలా, లేకపోతే 100.329 ఫర్ ఎగ్జాంపుల్. అండ్ ఫ్లోట్ అకామిడేట్ చేసుకోలేని టైంలో మనం డబుల్ యూజ్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ 12536.2332 అలా ఏదో సమ్ బిగ్ నెంబర్ ఉంది, ఆ నెంబర్ని ఫ్లోట్లో స్టోర్ చేసుకోలేకపోతే అప్పుడు మనం డబుల్ యూజ్ చేసుకుంటాం.
ఎలా అంటే ఇంట్ బదులు లాంగ్ ఎలా యూజ్ చేస్తున్నామో అలా ఫ్లోట్ బదులు డబుల్ యూజ్ చేస్తాం. సో దీస్ ఆర్ ద బేసిక్ డేటా టైప్స్ ఇన్ సి ప్రోగ్రామింగ్. సో వీటిని ఎలా డిక్లేర్ చేస్తారా అనేది చూద్దాం. క్యారెక్టర్ని క్యార్ ఏ డిక్లేరింగ్ గురించి నేను ఒక ట్యూటోరియల్ చేశాను. అందులో వేరియబుల్ డిక్లరేషన్స్ అండ్ డేటా టైప్ డిక్లరేషన్స్, వేరియబుల్ ఇన్స్టలేషన్స్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. కావాలంటే అది చూస్తే మీకు బాగా అర్థం. నెక్స్ట్ కమింగ్ హియర్ క్యారెక్టర్ డేటా టైప్ ని క్యార్ ఏ ఇలా డిక్లేర్ చేసుకుంటాం. ఇంటిజర్ టైప్ లో ఇంట్ కే, అలాగే లాంగ్ ఇంట్ కే, లాంగ్ ఇంట్ ఎల్, ఫ్లోట్ ఎఫ్, డబుల్ డి ఇలా డిక్లేర్ చేసుకుంటాం. ఓకే, సో నెక్స్ట్ కమింగ్ టు ప్రోగ్రామింగ్ hash include. It's a preprocessor directive stdio.h. So now I am taking an int main. సో ప్రీవియస్ లెక్చర్ లో చెప్పుకున్నట్టు ఇంట్ మెయిన్ అంటే ఇంట్ రిటర్న్ టైప్ కాబట్టి ఇంటిజర్ వాల్యూని రిటర్న్ చేయాలి, రిటర్న్ 0. నెక్స్ట్ కొన్ని వాల్యూస్ ని డేటా టైప్స్ ని డిక్లేర్ చేసి వాటిని ప్రింట్ చేద్దాం. ఇంట్ a ఈక్వల్ టు 10, char letter ఈక్వల్ టు s. సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే క్యారెక్టర్ డేటా టైప్ ఎప్పుడు తీసుకున్నా ఆ క్యారెక్టర్ ని సింగిల్ కోట్ లో పెట్టాలి. అలా పెట్టకపోతే అది ఎర్రర్ అవుతుంది. సో ఫ్లోట్ f is equal to 10.36, double t is equal to 100.366. ఓకే, ఇప్పుడు ఈ వాల్యూస్ ని ప్రింట్ చేద్దాం. సో ఇంకొక విషయం ఏంటంటే ప్రతి డేటా టైప్ కి ఒక టైప్ స్పెసిఫైర్ ఉంటుంది. ప్రింట్ లో ఆ టైప్ స్పెసిఫైర్ యూజ్ చేసి ఆ వేరియబుల్ నేమ్ యూజ్ చేసి ప్రింట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 వేరియబుల్స్ ఉన్నాయి అనుకుందాం. a is equal to 10, b is equal to 20. సో ఇంటిజర్ టైప్ కి టైప్ స్పెసిఫైర్ %d. నెక్స్ట్ క్యారెక్టర్ కి టైప్ స్పెసిఫైర్ %c. అలాగే ఫ్లోట్ కి టైప్ స్పెసిఫైర్ %f అండ్ డబుల్ కూడా %f. సో కామెంట్స్, సింగిల్ లైన్ కామెంట్స్ మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు. కానీ ఇదే సింగిల్ లైన్ కామెంట్ స్టేట్మెంట్ ముందు పెడితే సో అది కూడా కామెంట్ అయిపోతుంది. సో స్టేట్మెంట్ ఎండింగ్ లో మనం దాన్ని డిఫైన్ చేసుకోవచ్చు. ఆ వేరియబుల్ గురించి కానీ ఆ డేటా టైప్ గురించి కానీ ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలంటే ఆ స్టేట్మెంట్ లాస్ట్ లో సింగిల్ లైన్ కామెంట్స్ పెట్టి మనం మనకు కావాల్సిన డిస్క్రిప్షన్ అనేది ఇచ్చుకోవచ్చు. సో ఇప్పుడు ప్రింట్ఎఫ్ యూజ్ చేద్దాం. ప్రింట్ఎఫ్ లో ప్రింట్ చేసేటప్పుడు టైప్ స్పెసిఫైర్ ఇవ్వాలి డబుల్ కోట్స్ లో. అండ్ నెక్స్ట్ టైప్ స్పెసిఫైర్ ఇచ్చాక కామా ఇచ్చి మనం ఇచ్చిన ఆర్డర్ బట్టి దాని వేరియబుల్ నేమ్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ డబుల్ వాల్యూ ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో %f ఇచ్చేసి కామా డబుల్. సో నెక్స్ట్ ఇంటిజర్ వాల్యూ ప్రింట్ చేయాలనుకుంటున్నాను. %f స్పేస్ టైప్ స్పెసిఫైర్ ఇంటిజర్ కి ఏముంది %d. సో %d లో 2 వేరియబుల్స్ ఉన్నాయి, a b. మనం a ని ప్రింట్ చేయాలనుకుంటే కామా a. ఒకవేళ b ని కూడా ప్రింట్ చేయాలనుకుంటే అగైన్ ఇంకొక టైప్ స్పెసిఫైర్ %d కామా b. అండ్ నెక్స్ట్ ఫ్లోట్ కి %f. సో %f ఫ్లోట్ వేరియబుల్ కామా f. సో నౌ దీన్ని రన్ చేద్దాం అవర్ కోడ్. సో లెట్స్ రన్ ద ప్రోగ్రామ్. Success and the output. Here is the output. సో ఇంటిజర్ కి మనం ఏమి ఇచ్చాం, ఫస్ట్ ప్రింట్ చేసింది డబుల్ డి అది వచ్చింది. నెక్స్ట్ ప్రింట్ చేసింది ఇంటిజర్ 2 వేరియబుల్స్ 10, 20 వచ్చాయి. నెక్స్ట్ ప్రింట్ చేసింది ఫ్లోట్. సో మనం క్యారెక్టర్ మర్చిపోయాం. సో క్యారెక్టర్ ని కూడా ప్రింట్ చేద్దాం. వెరీ సింపుల్. దీనికి ఎండ్ లో %c క్యారెక్టర్స్ టైప్ స్పెసిఫైర్ %c కాబట్టి. అండ్ క్యారెక్టర్ వేరియబుల్ s కాదు లెటర్ letter. Okay, done. So again run this.
రన్నింగ్ ఎస్ సక్సెస్. సో ఎస్ ప్రింట్ అయింది. సో ఇవి బేసిక్ డేటా టైప్స్. సో ఆ డేటా టైప్స్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను క్లియర్ కట్గా. అండ్ నెక్స్ట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ దిస్ వీడియో. సో గైస్, అండ్ నేను ఇది టర్బో సిలో చేయట్లేదు. కంపైలేషన్ అనేది నెట్లో edion.com అనే వెబ్సైట్లో మనం చేస్తున్నాం. సో edion.com లోకి వెళ్తే ఏ టైప్ ఆఫ్ కంపైలర్ అయినా మనం యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ ఈ కింద సెలెక్ట్ చేసుకుంటే చాలు ఆ కంపైలర్ని. సో ఇక్కడ సి ఉంది కదా, ఈ సి బదులు మీరు ఏ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటే ఆ లాంగ్వేజ్ని ఇక్కడ ఆన్లైన్లో రన్ చేసుకోవచ్చు. అదర్వైజ్ మీరు టర్బో సిలో కూడా చేసుకోవచ్చు. ఓకే, see you guys in the next video. Bye.